ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పెట్టాను. ఈరోజు 20 లక్షల ఎకరాల్లో ఎక్కడ కూడా మనం ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా పాత బయో దీంతోనే విధానంతోనే ఈరోజు మొత్తం కంట్రోల్ చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు. ముంతాజ్ బేగం గారు చెప్పింది చాలా మంచి ఆలోచన. మన ఇంటి పైన మనం కూరగాయలు పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. దీనికి వారొక ఆదర్శం. వారిని అడుగుతున్నా, మీరు రాష్ట్రంలో మీరే కాకుండా కొన్ని దిక్కడ జరుగుతున్నాయి, మేము అందరినీ ఒక నెట్వర్కింగ్ చేస్తాం. మీరు రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో మోటివేట్ చేసి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిలో తీసుకుపోతే 2 లాభాలు. మన ఇంట్లో తయారు చేసిన చెత్త మన ఇంట్లోనే కాంపోస్ట్ అవుతుంది, మన ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకుంటాం. రెండోది, మీరు ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తే, లేకపోతే మురికి కాలువలో వేస్తే కాలువలన్నీ అక్కడ నిలిచిపోతాయి. అక్కడి నుంచి ఆ మురికి కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. రెండోది, దీన్ని డిస్పోజ్ చేయడానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే ఈరోజు ఒక నూతనమైన విధానానికి ముందుకు పోతున్నాం. వేస్ట్ టు వెల్త్ అని. చెత్త నుంచి డబ్బులు సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ఆలోచిస్తున్నాం. ఇక్కడే మీరు వస్తే మొత్తం స్టాల్స్ చూశారు. ఈరోజు సెల్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి, ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వచ్చాయి. అవి ఎక్కడ వేయాలో తెలియదు. ఒకవేళ ఎక్కడన్నా మీ పొలంలో వేసినా, బావిలో వేసినా, భూమిలో వేసినా ఇది ఇంకిపోదు. దాన్ని మళ్ళీ ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలని ఆలోచిస్తున్నాం. పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అన్నీ కూడా రీసైక్లింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కడాన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మన ఇల్లు కట్టినా కొట్టేస్తే అందులో నుంచి మళ్ళా శాండ్ తీసుకోవచ్చు, అందులో నుంచి మళ్ళా కంకర తీసుకోవచ్చు. ఇలాంటి చాలా వచ్చాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లోనే కందుకూరులో 25 మెట్రిక్ టన్నులు కెపాసిటీతో పొడి చెత్త, తడి చెత్త 2 కలిపేసి వేస్తున్నాం. చెప్పినా కూడా చాలా మంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే బిజీగా ఉంటారు. 2 డస్ట్బిన్లు పెట్టాలి, ఏది ఎక్కడ వేయాలో తెలియదు. ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈరోజు ఇక్కడ పెట్టాం. 25 మెట్రిక్ టన్నులు మీరు కానీ తెల్లవారు తీసుకొస్తారు, ట్రక్లో తీసుకొచ్చి అక్కడికక్కడే సెగ్రిగేట్ చేసి కాంపోస్ట్ పోయేది కాంపోస్ట్ పోతుంది, రీసైక్లింగ్ పోయేది రీసైక్లింగ్ పోతుంది. దానికి కూడా ప్రారంభం స్టార్ట్ చేశాం. అది ఈ కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చెత్త ఎక్కడా పేరకపోయే పరిస్థితి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు చెత్త అంతా కూడా రీసైక్లింగ్ అన్న వెళ్తుంది, లేకపోతే కాంపోస్ట్ అయి ఎరువులు వెళ్ళి పొలానికన్నా వెళ్తాయి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ముంతాజ్ బేగం మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మచిలీపట్నంలో వెలుగు ఫౌండేషన్ బాబు గారు కూడా ఆయన సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ పర్యావరణం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముంతాజ్ బేగం గారిని షావెల్తో అలాగే మొమెంటోతో సత్కరిస్తున్నారు. వారు ప్రతి చిన్న విషయాన్ని ఎవరైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా వారిని మెచ్చుకోవడం వారి నైజం, వారి యొక్క మంచి మనసు కాదు నిదర్శనం. గట్టిగా ఒకసారి చప్పట్లతో. తదుపరి ఐటీసీలో కూడా కొంతవరకు మనకు వారు వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి మనకు కార్యక్రమాలు నిర్వహించి సార్ 6 రాష్ట్రాల్లో 42 మున్సిపాలిటీలో చెత్తను సెగ్రిగేట్ చేస్తూ మనకు ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్. శివశంకర్ బందోపాధ్యాయ గారు వైస్ ప్రెసిడెంట్ గాను సిఇఓగా హెచ్ఆర్ విభాగంలో మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అలాగే స్కూల్ పిల్లల్ని కూడా వారు చైతన్యపరుస్తూ వారిలో ఒక నూతనంగా ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ ని వారు ఐటీసీ తరపున ఈ యొక్క సంస్థ తరపున ప్రజెంట్ చేస్తున్నారు సార్. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకోవాలని వారు కూడా అభిలషిస్తున్నారు సార్. Sir, last 15 years ITC is working in this field. Wow. We are trying to address the basic issues, which is source segregation of waste. So we are trying to inculcate the habit amongst the citizens as well as our young future citizens all over the country
to inculcate the habit of source segregation and finally address the issue of waste of our country. In Andhra Pradesh, we are working with almost 1,000 schools amongst 1.5 lakh schools children, and we are trying to create them as such ambassador, and the future citizens of this country, they will take this forward to address our core issue. What are the resources you are having in Andhra Pradesh? We have around 50 volunteers in the state of Andhra Pradesh, and we have some one manager is here posted for this program. Can you scale it up? Can you scale all schools they can reach and then they can work it out? Yeah, we wish to do that, sir. We wish to do that. We have